ఏపీ శ్రీశైలం డ్యాం ఫ్లంచ్ పూల్ను పరిశీలించారు పుణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం. 4 రోజుల పాటు డ్యాం భద్రతకు సంబంధించి అనేక అంశాలను పరిశీలించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది టీం. బోటు ద్వారా డ్యాం దగ్గరకు చేరుకున్న బృందం సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్లంచ్ పూల్, యాప్రాన్, కాంక్రీట్ స్టీల్ సిలిండర్ గ్యాలరీ తదితర ప్లేస్లను పరిశీలించారు. అయితే డ్యాం దగ్గర కేబుల్ వే మొరాయించడంతో ఫ్లంచ్ పూల్ సర్వేకి కొత్త ఆటంకం ఎదురైనా అధికారులు కేబుల్ వేను సరిచేయడంతో సర్వేను కొనసాగించారు సైంటిస్టులు. ఏళ్ల తరబడి వేధిస్తున్న శ్రీశైలం డ్యాం ఫ్లంచ్ పూల్ పై పూణేకి చెందిన శాస్త్రవేత్తల బృందం మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. 4 రోజుల పాటు జరిగే ఈ సర్వేలో డ్యాం భద్రతకు సంబంధించి అనేక అంశాలను పరిశీలించనుంది. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టుల బృందం సభ్యులు నిన్న శ్రీశైలం డ్యాం దగ్గరకు చేరుకున్నారు. గత నెల 20న CWPRS బృందం డ్యాం భద్రతకు సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేసింది. ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది. శాస్త్రవేత్తలు MS బిస్ట్, అజయ్ డి సోనావనే, VN కట్టే, రీసెర్చ్ అసిస్టెంట్ రాఖీ బృందం బోటు ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్లంచ్ పూల్, యాప్రాన్, కాంక్రీట్ స్టీల్ సిలిండర్ గ్యాలరీ ప్లేస్లను పరిశీలించింది. అంతకుముందు డ్యాం అధికారులతో పలు అంశాలను చర్చించింది. శ్రీశైలం డ్యాం దగ్గర కేబుల్ వే మొరాయించడంతో ఫ్లంచ్ పూల్ సర్వేకి కొంత ఆటంకం ఎదురైంది. సైంటిస్టుల బృందం జలాశయంలో సర్వే చేపట్టేందుకు బోటును డ్యాం వెనుక నుంచి ముందు భాగానికి కేబుల్ వే ద్వారా చేర్చారు. తర్వాత సర్వేకు సంబంధించిన మెటీరియల్ తరలించేందుకు అన్ని సిద్ధం చేశారు. కేబుల్ వేలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కొంతసేపు ఫ్లంచ్ సర్వేకి ఆటంకం ఏర్పడింది. తర్వాత మధ్యాహ్నం టైంకి కేబుల్ వే అధికారులు తిరిగి పునరుద్ధరించారు. దీంతో శాస్త్రవేత్తల టీం సర్వేను ప్రారంభించింది. శ్రీశైలం డ్యాం ఫ్లంచ్ పూల్ పై బ్యాథమెటిక్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తి. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు పుణేకు సంబంధించిన సైంటిస్టుల బృందం 4 రోజుల పాటు సర్వే చేస్తుందన్నారు. టీం వచ్చడం జరిగింది. వాళ్ళు బ్యాథమెటిక్ సర్వే 4 రోజుల పాటు కండక్ట్ చేస్తారు. దాని డెప్త్ ఎంత, మన వివరాలని తెలుస్తాయి. దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అన్నీ కూడా మనం డిసైడ్ చేసి దాని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. స్టడీస్ అయితేనే కానీ మనకి అసలు ఏం పని చేయాలి, ఎన్ని కోట్లు కావాలన్నది ఇంకా డిసైడ్ కాదు. దానికి సంబంధించిన 5-6 స్టడీస్ చేయాలి. ఆ స్టడీస్ అయిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మన CWPRS ఢిల్లీ, CWC న్యూఢిల్లీకి పంపించి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అప్రూవ్ చేసి ఎస్టిమేట్ తయారు చేసుకోవాలి. 4 రోజుల అధ్యయనం తర్వాత డ్యాం సేఫ్టీపై సంబంధిత అధికారులకు రిపోర్టు అందజేయనుంది CWPRS బృందం.